పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందా. సూపర్గా కుక్ అయింది పీస్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసులు రైస్ వేసుకుని వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో మనం ముందుగా చికెన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా నేను ఒక 4 లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర, ఓ చిన్న కప్పు పుదీనా ఆకులు, 3 పచ్చిమిర్చి, 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, స్పూను రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూను జీరా పౌడర్, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, రుచికి సరిపడ్డ సాల్ట్, చిటికెడు పసుపు, ఓ చిన్న సైజు ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాం, 2 చిన్న సైజు బిర్యానీ ఆకులు, 4 యాలక్కాయలు, ఓ ఇంచు దాల్చిన చెక్క, 1 చిన్న కప్పు ఆయిల్, 2 టేబుల్ స్పూను గీ. సో దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని ముక్కలకి అది బాగా పట్టేటట్లు మసాజ్ చేసుకోవాలి బాగా. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన ఉంచుకుని మనం ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ రెడీ అయ్యేలోపు మనం ఈలోపు రైస్ని రెడీ చేసుకుందాం. 2 లీటర్ వాటర్ వేస్తాం. చిన్న సైజు బిర్యానీ ఆకులు, 6 లవంగాలు, చిన్న సైజు అనాస పువ్వు, జాజికాయలు, 1 జాపత్రి, 4 ఎలాచీలు, చిన్న సైజు దాల్చిన చెక్క, 1 స్పూను సాజీరా, కొంచెం ఆయిల్ వేసుకుంటాం. దీనివల్ల రైస్ వేసుకోవడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది మనకి. 1 చిన్న కప్పు పుదీనా, రుచికి సరిపడ్డ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. వాటర్ అది బాగా మరిగింది. ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. రైస్ మనకు ఇప్పుడు 70% వరకు కుక్ అయింది. ఆల్రెడీ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న బిర్యానీ ఏదైతే ఉందో దాంట్లో మనం లేయర్ల కింద యాడ్ చేసుకుంటే, ఇప్పుడు ఉడికించిన రైస్లోని వాటర్ తీసుకుని అంచులు వెంబడి ఇలా వేసుకోవాలి. ఒకసారి దీన్ని మొత్తం అంతా ఫుల్గా కలుపుకొని రైస్ని లేయర్ చిటికెడు గరం మసాలా, చిటికెడు జీరా పౌడర్, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, దీన్ని 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దమ్ బిర్యానీ బాగా కుక్ అయింది. రైస్ కూడా బాగా వచ్చింది. పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందా. సూపర్గా కుక్ అయింది పీస్. బిర్యానీ అయితే అదుర్సు. ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది.
మీరు ఈ రెసిపీని చేయాలనుకుంటున్నారా? ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.